విద్యా సంస్థలు ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లను అడ్డుకునేవారు తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడని, చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. సత్యబాబు గారికి వచ్చి 2 కొమ్ములను, కళా వెంకటరావుకి 3 కొమ్ములు ఉన్నాయి. రాజకీయాల్లో మమ్మల్ని ఎవరికి కొమ్ములు ఉండవు. అది కళా వెంకటరావు, అది కళా వెంకటరావు. అయ్యో గంట టీపీఎస్ కళ, అది 2 అక్షరాలు. దాని మధ్య 0 ఉంది, మధ్య 0 ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్లే కాదు, పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఏదైనా చిన్న తప్పిదనం జరిగి వాళ్ళు సస్పెండ్ చేయడమో తొలగించడమో చేస్తే వాళ్ళు మెరిసి పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎంతమందిని ఉద్యోగాలు తొలగించి మళ్ళీ దాన్ని తీసుకొని పూర్వపరాలు మళ్ళీ పరిశీలించి హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఎంతమంది తీసుకోలేదు. సరే ఎవరమ్మా ఏమన్నా నేను ఒక దాని మీద కామెంట్ చేయను. మా పార్టీ నాయకుడైనా, మా పార్టీ కార్యకర్త నన్ను మీరు అడగండి తప్ప ఎవరినో కోడి చూసి అడిగితే చెప్పలేదు. ఆయన అడగండి విషయం. నేను ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖండించను, దాన్ని మొత్తం పొలకను. నేను చెప్తాను కదా ఆయన